ఈ గుడిలో చాలా పాటలు. మనం మామూలుగా అయితే ఏదో దేవస్థానానికి అయితే వెళ్తుంటాం, ఏ దేవాలయానికి వెళ్ళినా దండం పెట్టుకుంటాం వస్తాం. మనం ఇప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళినా ఈ దేవాలయం ఎక్కడ ఎందుకు ఉండాలి? సపోజ్ మేము శివాలయంకి వెళ్తాం, ఈ శివలింగం ఇక్కడే ఎందుకు ఉండాలి? ఇంకో దగ్గర ఉండాలి కదా. అక్కడే ఉండాలంటే దానికి ఏదో ఒకటి ప్రత్యేకత ఉంటుంది కదా. అలాగే నేను మీలో ఒక్కడిని, నేను దేవాలయానికి వెళ్తుంటాను, వస్తుంటాను, దండం పెట్టుకుంటాను. అంటే నేను ఇప్పుడు ద్రాక్షారామం అన్న ఒక టెంపుల్కి అయితే నేను వెళ్ళాను. ఈ ద్రాక్షారామం, ఈ శివలింగం అయితే ఇక్కడే ఎందుకు ఉండాలి? వేరే దగ్గర ఉండదు. ఆ ద్రాక్షారామం గురించి అయితే మీకు ఈరోజు వీడియోలో ఫుల్ డీటెయిల్ అయితే చెప్పబోతున్నాను. పార్వతీదేవి వారు కూడా అగ్నిలో ఆహ్వానం అయిపోయారంట అక్కడ. అంటే సూర్యదేవుడు కూడా ఫస్ట్ ఈ శివలింగాన్ని అభిషేకం చేశారంట. శ్రీరాముల వారు వనవాసం వెళ్ళినప్పుడు ఈ శివలింగాన్ని అభిషేకం చేశారు. అంటే ఇలాంటి చాలా ఉన్నాయి. ద్రాక్షాధిపతి ఇక్కడ కూడా తపస్సు చేశారంట ఈ దేవాలయంలో. అంటే ఏంటి ఈ ప్రత్యేకత ఏంటి? ఈ వీడియో అయితే ఫుల్ డీటెయిల్గా మీకు చూపించిపోతాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో వస్తే లైక్ చేయండి, ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. డైరెక్ట్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఒక రాక్షసుడి ప్రదేశంలో తపస్సు చేసేవాడంట. తపస్సు చేసినప్పుడు అతను శివుడికి పక్క భక్తుడు. అందువల్ల తపస్సు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి అని అడిగినప్పుడు నాకు చాలా శక్తివంతమైన ఒక శివలింగం అయితే అడుగుతారు. అంటే ఆ శివలింగం నా దగ్గర ఉన్నప్పుడు నాకు ఎవ్వరూ నాశనం చేయలేరు, అలాంటి వరం అయితే అడుగుతారు. ఆ తపస్సు మెచ్చి శివుడు ఒక శివలింగం అయితే, శక్తివైన శివలింగం రాక్షసుడికి అయితే ఇస్తారు. ఆ శక్తివైన శివలింగం వేసుకొని ద్రాక్షపతి అయితే దేవలోకాన్ని కూడా బెదిరిస్తాడు. దేవలోకాన్ని బెదిరించినప్పుడు దేవతలందరూ కలిసి మహావిష్ణు దగ్గరికి అయితే వెళ్తారు. ఈ మహావిష్ణుగా ఏం చెప్తారంటే, ఆ రాక్షసుడు మెడిలో శివలింగం ఉన్నంత వరకు అతను ఎవరు నాశనం చేయలేరు. అతను నాశనం చేయడానికి శివవంశం నుంచి ఒక్కటే సాధ్యమని చెప్తారు. ఈ దేవతలందరూ కలిసి కుమారస్వామి వారు శివవంశం కాబట్టి కుమారస్వామి దగ్గరికి అయితే వెళ్తారు. కుమారస్వామి ఆ రాక్షసుడి మీద యుద్ధానికి దిగుతారు. యుద్ధానికి దిగినప్పుడు ఆ బాణం శివలింగానికే కొడతారన్నమాట. కొట్టినప్పుడు పగిలిపోద్ది. పగిలినప్పుడు 5 ముక్కలు అవుతుంది శివలింగం. ఆ 5 ముక్కలు అయినప్పుడు ఒక్క ముక్క అయితే ఈ ద్రాక్షారామంలో పడుద్ది. ఇంకా రెండోది కుమారరామం, మూడోది క్షీరరామం, భీమరామం, అమరరామం. ఈ ముక్కలైతే ఇక్కడ పడుతుంది. అందువల్ల అష్టపక్ష శక్తి పీఠంలో అనేసి అయితే పిలుస్తారన్నమాట వైదికి. రెండోది పార్వతీదేవి 18 ముక్కలైతే అవుతారన్నమాట ఇక్కడ. అది ఎందువల్ల అయితే చూద్దామా. పార్వతీదేవి అని పుట్టింట్లో అయితే యజ్ఞం జరుగుతుంటుంది. యజ్ఞం జరిగినప్పుడు పార్వతీదేవికి శివుడికి ఆహ్వానం ఉండదు. అయినా పార్వతీదేవి తన పుట్టిల్లు, అంటే పుట్టిల్లు అయితే ఎవరు కూడా మానరు కదండి, మనకైతే తెలుసు. ఈ పుట్టిల్లు యజ్ఞానికి అయితే శివుడు ఆహ్వానం లేనప్పటికీ పార్వతీదేవి వెళ్ళుద్ది. వెళ్ళినప్పుడు పార్వతీదేవికి అక్కడ ఎవ్వరు పట్టించుకోరు. అంటే ఆహ్వానం లేకుండా వచ్చారు. ఇంకోటి శివుడికి ఈ ఇంట్లో ఎవరు ఇష్టం లేకుండా శివుడికి అయితే పెళ్లి చేసుకుని ఉంటారు పార్వతీదేవి. అందువల్ల ఎవరు చేసుకోరు. ఆ అవమానం తట్టుకోలేక పార్వతీదేవి అగ్నిలో ఆత్మార్పణం చేసుకుంటారు. అంటే అగ్నిలో కాలిపోతారు. కాలిపోయినప్పుడు శివుడికి తెలిసినప్పుడు కోపంతో రుద్రరూపంతో, అంత కోపంతో వచ్చినప్పుడు పార్వతీదేవి వెళ్ళినప్పటికీ శివుడికి అంత తెలుస్తుంది పార్వతీదేవికి అవమానం జరిగింది అని. అప్పుడు శివుడు కోపంతో అయితే వస్తుంటారు. వచ్చినప్పటికీ పార్వతీదేవి కాలిన శరీరం అయితే తీసుకొని భుజం వేసుకొని వెళ్తుంటారు. ఆ కోపంలో శివుడు తన జడ నుంచి వీరభద్రుని అయితే అక్కడ సృష్టిస్తారు. ఈ వీరభద్రుడు పార్వతీదేవి తండ్రిని అయితే అక్కడ నాశనం చేస్తారు. ఈ పార్వతీదేవి శరీరాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు మహావిష్ణువు చూసి తన చక్రాన్ని అయితే వదిలి పార్వతీదేవి శరీరాన్ని 18 ముక్కలు అయితే చేస్తుంది. 18 ఓకే అండి. పురాణం ప్రకారం గుడి గురించి అయితే మనం తెలిసినట్టు కొద్దిగా అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు గుడి గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ గుడికి అయితే 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాలకి ఒక్కో ద్వారానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు భీమేశ్వరుగా స్వయంగా వలసాడు అనేసి కూడా చెప్తుంటారు. ఇక్కడ మనకి కోనేరు అయితే కనిపిస్తుంది. కోనేరులో 7 నదుల నీళ్ళు అయితే తెచ్చి కలిపారంట. అంటే ఋషిమునిలు యజ్ఞం చేసినప్పుడు యజ్ఞం చేయడానికి ఈ శివలింగానికి అభిషేకం చేయడానికి 7 నదుల నీళ్ళు అయితే తెచ్చి ఇక్కడ కలిపారు. అంటే ఈ నీళ్ళ నుంచి డైలీ స్వామివారికి అభిషేకం జరుగుతుంటుంది. ఇక్కడ శివలింగం అయితే మనం ఎక్కడ చూసినా బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. ఇక్కడ శివలింగం అయితే ఫుల్ వైట్ అయితే ఉంటుంది. ఈ శివలింగం 2.5 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది అన్నమాట. కింద భాగం అయితే చీకటి కోనేరు అంటారు. మన స్వామివారి కింద నుంచి అయితే దర్శనం చేసుకుంటాం. పైన అయితే పూజ చేస్తారు. పైన అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ దేవాలయం గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దీని గురించి ఫుల్ డీటెయిల్ వీడియో అయితే